హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్స్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్. ముఖ్యంగా పొలిటికల్ సర్కిల్లో కూడా దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇవాళ అసెంబ్లీలో లా అండ్ ఆర్డర్ పైన చర్చ జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ను ఏ విధంగా దుర్వినియోగం చేశారనే దానిపైన చర్చ జరిగింది. అయితే ఈ సమయంలో మాజీ మంత్రి, అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారు, బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారు ఆ రోజున తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్ద స్టార్స్, అదేవిధంగా కొంతమంది నిర్మాతల దర్శకులు కలిసి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి సినిమా ఇండస్ట్రీని ఏ విధంగా అవమానించారు, అదేవిధంగా చూస్తే ఆ రోజున మెగాస్టార్ చిరంజీవి గారు కొంచెం గట్టిగా మాట్లాడడం వల్ల ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు దిగొచ్చారు అనే విధంగా ఆయన కామెంట్ చేశారు. ఇక ఈ వెంటనే నందమూరి బాలకృష్ణ, హిందూపురం ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేసిన కామెంట్స్కి కౌంటర్గా మాట్లాడడం జరిగింది. ఆయన చిరంజీవి గారేం గట్టిగా జగన్మోహన్ రెడ్డిని చెప్పలేదు, ఇదంతా అబద్ధం అంటూ ఆయన చాలా వ్యంగ్యంగా, వెటకారంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. మీకు అర్థం అవుతుంది ఆయన మెంటాలిటీ ఎంత సాడిస్టిక్ మెంటాలిటీ ఒకసారి అర్థం అవుతుంది. చిరంజీవి గారు సురేఖ్ గారిని ఒకసారి రమ్మంటే కారు పోర్టుకోలోకి వెళ్ళి భార్యాభర్తలు వచ్చి ఇన్వైట్ చేసి లోన తీసుకెళ్లారు. తర్వాత సినిమా వాళ్ళ డిస్కస్ చేయాలి అంటే వాళ్ళే లిస్ట్ పంపారు. ఆ లిస్టులో బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేరు, ఆయనకి కలుస్తూ ఇష్టం లేదు. ఆయన ఎవరిని కలవకుండా, రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉన్న ప్రభాస్ గారిని, అలాగే మహేష్ బాబుని, రాజమౌళి గారిని రమ్మన్నారు. చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు. తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ అని వాళ్ళు రామన్నారు. రావంటే కూడా బతిమాలి ఆయనకున్న మొహాటంతో వస్తే ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు. అందరూ దిగి నమ్మన్నారన్నారు. అదేంటి అనుకుని వెళ్ళారు. లోన సెకండ్ షాక్ ఇంత పెద్దాళ్ళని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఇట్టంటాను కూర్చోబెట్టి అనుకున్నారు. మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేసి ఎంత అవమానం చేశారని. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి? వాళ్ళని అవమానం చేయాలా? వాళ్ళు బతుకు వాళ్ళు ఎవరు సంబంధం లేకుండా ఉన్నారు. అలా చేసి అలాగే మనం ఈ సభలో చూద్దాం. మీ పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడతారు. అధ్యక్ష, ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే అవి మిగతా ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నాడంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో వేసిందని. ద రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ అపోజిషన్ ఆర్ అస్. 9వ పేరు వేశారు. ఇదే అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, సినిమాల్లోనే పెద్ద పెద్ద డైలాగులు చెప్తాడు, కానీ ముఖ్యంగా అసెంబ్లీలో ఇవాళ మాట్లాడే విధానం చూస్తూ ఉంటే చాలామంది నవ్వుకున్నారు కూడా. ఆ నాలుక తిరగకపోవడం, ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేని పరిస్థితుల్లో ఏదో వెటకారంగా చిరంజీవి గారిని అసెంబ్లీ వేదికగా ఏదో అనాలనే ఉద్దేశంతో ఏదో మాట్లాడేశాడు.
ఆ వెంటనే ఇవాళ చాలామంది కౌంటర్లు ఇవ్వడం, ముఖ్యంగా చూస్తే ఈ వ్యవహారం దీనిపైన మెగాస్టార్ చిరంజీవి గారు రెస్పాండ్ అయ్యారు. ఆయన ఎక్కడో యూరోప్లో ఉన్నారు, అయినా కూడా అక్కడ చిరంజీవి గారి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు చిరంజీవి గారు. అదేంటో ఒకసారి చూద్దాం. సెప్టెంబర్ 25న జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడిన అంశంపై గౌరవ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు స్పందిస్తూ మాట్లాడిన మాటల్లో నా పేరు ప్రస్తావనకు రావడం జరిగింది. అసెంబ్లీ వేదికగా గౌరవ సభ్యులు శ్రీ బాలకృష్ణ గారు మాట్లాడుతూ కామినేని శ్రీనివాస్ గారు చెప్పినట్లు చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఆయన వచ్చాడు అన్నది అబద్ధం, గట్టిగా ఎవడూ అడగలేదు అంటూ ఆయనంత పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగొచ్చాడంట, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ను కలమన్నాడంట అంటూ ఒకంత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను. ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకు వచ్చింది కనుక ప్రజలకు వివరణ ఇవ్వదలిచాను. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు నా వద్దకు వచ్చి సినీ నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టిక్కెట్ల ధరల పెంపుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని, అందుకు నన్ను చొరవ తీసుకోవాలని కోరారు. అప్పుడు నన్ను కలిసిన వారిలో శ్రీ రాజమౌళి, శ్రీ కొరటాల శివ, శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్, శ్రీ మహేష్, శ్రీ ఎన్టీ రామారావు, శ్రీ డివివి దానయ్య, అలాగే మైత్రి మూవీస్ వారు, ఇంకా 2-3 ప్రముఖులు ఉన్నారు. వారి సూచనల మేరకు నేను అప్పటి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ పేర్ని నాని గారితో ఫోన్లో మాట్లాడాను. టికెట్ల ధరల విషయం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చెప్తానని ఆయన నాతో చెప్పారు. ఆ తర్వాత ఓ రోజు మంత్రి గారు నాకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు ముందు మీతో 1-to-1 కలుస్తానని చెప్పారు, లంచ్కి రావాలని చెప్పారంటూ ఓ డేట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు నేను ఆయన నివాసానికి వెళ్ళాను. నన్ను వారు సాదరంగా ఆహ్వానించారు. లంచ్ చేస్తున్న సమయంలోనే నేను సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని వారికి వివరించాను. ఇండస్ట్రీకి మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని, సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని ఆయనకు తెలిపాను. కొన్ని రోజుల తర్వాత మంత్రి శ్రీ పేర్ని నాని గారు నాకు ఫోన్ చేసి కోవిడ్ 2వ దశ ఉన్నందున 5 మాత్రమే వస్తే బాగుంటుందని చెప్పారు. నేనప్పుడు ఓ 10 మంది వస్తామని చెబితే సరేనన్నారు. డేట్ ఫిక్స్ చేశారు. అప్పుడు నేను బాలకృష్ణ గారిని ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను. ఆయన అందుబాటులోకి రాలేదు. జెమినీ కిరణ్ గారిని వెళ్ళి బాలకృష్ణ గారిని కలవమని చెప్పాను. ఆయన 3 సార్లు ప్రయత్నించిన బాలకృష్ణ గారిని కలవలేకపోయారు. దాంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణమూర్తి గారితో సహా మరికొంతమంది వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిశాము. ఆ సమయంలో నేను ముఖ్యమంత్రి గారితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించాను. సినీ పరిశ్రమ ప్రభుత్వ సహకారం అందించాలని కోరాను. అందుకు అక్కడున్న వారందరూ సాక్ష్యమే. నేను ఆ రకమైన చొరవ తీసుకోవడం వల్లనే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుదలకు అంగీకరించింది. ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో మేలు చేసింది. ఆ నిర్ణయం వల్ల మీ వీరసింహారెడ్డి సినిమాకైనా, నా వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్ రేట్స్ పెంచుకోవడానికి కారణమైంది. తద్వారా ఇటు నిర్మాతలకు, అటు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబ్యూటర్లకు లాభం చేకూరింది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా, సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైన ధోరణిలోనే, గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడతాను. నేను ప్రస్తుతం ఇండియాలో లేను కనుక పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని అందరికీ తెలియజేస్తున్నాను. ఇట్లు కె చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన యూరోప్లో ఉన్నారు. అక్కడి నుంచి ఈ పత్రికా ప్రకటన ఒకటి రిలీజ్ చేశారు. మీరు చూశారు ఇందాక బాలకృష్ణ గారు ఏ ధోరణిలో మాట్లాడారు. వాస్తవానికి ఆ రోజున చిరంజీవి గారు చొరవ తీసుకొని ఉండకపోతే, నాకెందుకులే అనుకొని ఉంటే ఆ రోజున ఆయన సినిమాకు కూడా టికెట్ల రేట్లు పెరిగేటివి కాదు. ఎందుకంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని పట్టించుకోలేదు. ఆ సమయంలోనే చాలామంది ఏ విధంగా మనం జగన్మోహన్ రెడ్డిని కలవాలి, ఎట్లా ఏంటి, మరి టికెట్ల రేట్లేమో పెంచుకోకుంటే సినిమా ఇండస్ట్రీ పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఎందుకంటే భారీ బడ్జెట్ సినిమాలు. ఆ సమయంలో చాలామంది చిరంజీవి గారిని వచ్చి కలిసి మీరు చొరవ తీసుకోండి అని చెప్పినప్పుడు చిరంజీవి గారు పేర్ని నాని గారితో మాట్లాడి, అదేవిధంగా ఆయన అప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి అప్పుడు వీళ్ళు కలిసేలాగా అదంతా జరిగింది. దానికి కారణం చిరంజీవి గారు.
చిరంజీవి గారు ఒక ఇండస్ట్రీ పెద్దలాగా ఆ రోజున వ్యవహరించాడు కాబట్టే ఆ రోజున వీర నరసింహారెడ్డి సినిమాకు టికెట్ రేట్లు పెంచుకోగలిగాడు. కానీ ఆ రోజున నేను ఎందుకు వెళ్ళకూడదు, మీతో పాటు నేను వస్తాను అని నందమూరి బాలకృష్ణ వచ్చాడా? రాలేదు. చిరంజీవి గారు ఫోన్ చేసినా ఆయన కలవలేదు, లిఫ్ట్ చేయలేదు, అందుబాటులోకి రాలేదు. అదేవిధంగా చూస్తే జెమినీ కిరణ్ గారు 3 సార్లు వెళ్ళి కలిసే ప్రయత్నం చేసినా ఆయన పట్టించుకోలేదు. అంటే బాలకృష్ణ వ్యవహార శైలి అంతా మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకలాగా మాట్లాడతాడు అనేది స్పష్టంగా కనబడుతోంది. అందుకే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా తీవ్రమైన కౌంటర్స్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి. ఇవాళ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా, అధికారిక సోషల్ మీడియాలో వాళ్ళు పోస్ట్ పెట్టారు. ఆ రోజున బాలకృష్ణ ఇంట్లో ఆయన జ్యోతిష్యుడు, అదేవిధంగా ప్రొడ్యూసర్ని వాళ్ళ మీద కాల్పులు జరిపి మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుంది ఎవరో అందరికీ తెలుసు అంటూ వాళ్ళు కౌంటర్ల మీద కౌంటర్లు ఇవాళ ఇస్తూ ఉన్నారు. కారణం బాలకృష్ణ వ్యవహార శైలి. అందుకే ఇవాళ బాలకృష్ణ చిరంజీవి గారిని ఏదో తగ్గించాలనో, చిరంజీవి గారి మీద ఏదో మాట్లాడాలని ఆయన అసెంబ్లీ వేదికను చేసుకొని ఏదో మాట్లాడితే ఇవాళ ఫైనల్గా పరువు పోయింది ఎవరిది అంటే బాలకృష్ణదే. అందుకే ఓ ఆట ఆడుకుంటున్నారు సోషల్ మీడియాలో. ఆయనకు మాట్లాడడం కూడా రాదా? ఎలా ఎమ్మెల్యే అయ్యాడయ్యా? సినిమాల్లో డైలాగులు చెప్తావు, స్క్రిప్ట్ను చూసి కాదు. అసెంబ్లీలో తడబాటు లేకుండా అనుకుంటే ఒక మాట మాట్లాడొచ్చు కదా అని చెప్పి ఇవాళ కౌంటర్స్ ఇస్తూ ఉంటే మరి బాలకృష్ణ దీనికి ఏం సమాధానం చెప్తాడనేది ఇవాళ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దీనిపైన చర్చ జరుగుతుంది. ముఖ్యంగా చిరంజీవి గారు ఇవాళ ఆ రోజున జరిగిన వాస్తవాన్ని ఇవాళ ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే ఇవాళ చిరంజీవి గారు ఈ పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు. ఇది సంగతి.